స్టెయినింగ్స్‌లో మనం నార్మల్‌గా చూస్తే వాట్ ఈస్ స్టెయినింగ్స్? స్టెయినింగ్స్ అంటే ఏందంటే మనం ఆహ్, మైక్రోస్కోప్‌లో అయినా కానివ్వండి, లేదంటే ఒక కల్చర్ గ్రోత్ అయినా కానివ్వండి, దానిని మనం ఏ విధమైన బాక్టీరియా గ్రో అయింది, బాక్టీరియా ఏ టైప్ బాక్టీరియా గ్రో అయిందని చూడడానికి మనము ఆ బాక్టీరియాని కలర్ చేయడం అన్నమాట. ఎందుకంటే నార్మల్‌గా మనం బాక్టీరియాని మైక్రోస్కోప్‌లో డైరెక్ట్‌గా చూడలేము. దానికొక కలర్‌ని ఇచ్చేసి, ఆ కలర్ ద్వారా మనము దాని స్ట్రక్చర్‌ని చూడడానికి మనము డైస్ అంటే కలర్స్‌ని యూజ్ చేసాము. ఆ కలర్స్‌ని అప్లై చేసి, మనం మైక్రోస్కోప్ ద్వారా బాక్టీరియాని ఐడెంటిఫై చేయడాన్ని స్టెయినింగ్స్ అని చెప్తారు. ఓకేనా? ఏ స్టెయిన్ ఈస్ ఎ సబ్స్టెన్స్ దట్ అడ్హియర్స్ టు ఎ సెల్స్ గివింగ్ ద సెల్ కలర్. ఓకేనా? ఏ స్టెయినింగ్ అనేది ఒక సబ్స్టాన్స్ అది దట్ అడ్హియర్స్. అడ్హియర్స్ అంటే ఏందంటే స్టిక్ అవ్వడం. ఓకేనా? దానికి పేస్ట్ అవ్వడం అన్నమాట. దట్ అడ్హియర్స్ టు ఎ సెల్స్‌కి ఒక స్టెయినింగ్ అనేది స్టిక్ అయిపోయి, అప్పుడు ఆ సెల్ అనేది మనకు మైక్రోస్కోప్‌లో క్లియర్‌గా కనిపిస్తది. అప్పుడు కనిపించినప్పుడు దాని స్ట్రక్చర్‌ని బట్టి, షేప్‌ని బట్టి మనం బాక్టీరియాని అయినా కానివ్వండి, లేదంటే ఏ టైప్ ఆఫ్ సెల్ అనేది మనం ఐడెంటిఫై చేయడానికి స్టెయినింగ్ అనేది చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి స్టెయినింగ్ ఈస్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ సెల్స్ ఆర్ టిష్యూస్ ఆర్ కలర్డ్ విత్ ఎ పాజిటివ్ స్టెయిన్. చూడండి, స్టెయినింగ్ అనేది ఒక పాజిటివ్ పాజిటివ్ అయాన్స్ కలిగి ఉంటాయన్నమాట డైస్‌కి యాక్చువల్లీ. ఓకేనా? స్టెయినింగ్స్‌కి పాజిటివ్ అయాన్ అనేది ఉంటది. సో, స్టెయినింగ్ ఈస్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ సెల్స్ ఆర్ టిష్యూస్ ఆర్ కలర్డ్ విత్ ఎ పాజిటివ్ స్టెయిన్ ఫర్ ఐడెంటిఫికేషన్. ఓకేనా? ఐడెంటిఫై చేయడానికి మనము పాజిటివ్ స్టెయిన్ ఉన్న డైని తీసుకొని మనం ఆహ్, స్మియర్‌కి అప్లై చేస్తామన్నమాట. ఓకేనా? మోస్ట్ బయాలజికల్ స్ట్రక్చర్స్ ఆర్ కలర్‌లెస్, ట్రాన్స్‌పరెంట్. సో, స్టెయినింగ్ అప్లై టు సీ బెటర్ కాంట్రాస్ట్. ఇంతకుముందు చెప్పాను కదా! ఎక్కువగా బయాలజికల్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా! ఈ బయాలజికల్ స్ట్రక్చర్స్ అంటే ఏందంటే, బాక్టీరియా అయినా కానివ్వండి, ఏమైనా కానివ్వండి, బాక్టీరియా అయినా కానివ్వండి, సెల్స్ అయినా కానివ్వండి, అది యాక్చువల్‌గా కలర్‌లెస్ ఉంటాయి. కలర్‌లెస్ అంటే కలర్ ఉండదన్నమాట. అప్పుడు మనం దానికేం చేస్తామంటే, ఈ డైస్‌ని అప్లై చేసి, ఒక కలర్‌ని ఇచ్చి, అప్పుడు మనం మైక్రోస్కోప్‌లో టు సీ బెటర్ కాంట్రాస్ట్. ఓకేనా? టు సీ మంచి కలర్ కనిపివ్వడానికి మనము ఈ మంచి కలర్ అంటే క్లియర్‌గా కనిపివ్వడానికి మనం ఈ కలర్‌ని ఇస్తామన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ స్టెయినింగ్స్. ఓకేనా? టైప్స్ ఆఫ్ స్టెయినింగ్‌లో ఫస్ట్ వచ్చేసి సింపుల్ స్టెయినింగ్. సింపుల్ స్టెయినింగ్ అంటే ఏందంటే ఓన్లీ యూజ్ ఆఫ్ సింగిల్ స్టెయిన్. ఒకటే రకమైన డైని యూజ్ చేసి మనము స్టెయినింగ్ అనేది కంప్లీట్ చేస్తామన్నమాట. ఏదైనా ఒకటే రకమైన స్టెయినింగ్‌ని వాడి మనం ఆహ్, సింపుల్ స్టెయినింగ్‌ని కంప్లీట్ చేస్తామన్నమాట. దానిని సింపుల్ స్టెయినింగ్ అంటారు. సింపుల్ స్టెయినింగ్ అంటే ఓన్లీ వన్ కలర్, ఓన్లీ వన్ డైని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్షియల్ స్టెయినింగ్. డిఫరెన్షియల్ స్టెయినింగ్ అంటే యూజ్ ఆఫ్ 2 కాంట్రాస్టింగ్ స్టెయిన్ సెపరేటెడ్ బై ఎ డీకలరైజింగ్ ఏజెంట్. ఓకేనా? అంటే ఇందులో ఒకటే స్టెయినింగ్ కదా! సింపుల్‌లో. ఇక్కడ డిఫరెన్షియల్‌లో ఏందంటే మోర్ థాన్ 1 స్టెయినింగ్. అంటే మోర్ థాన్ 1 అంటే 2 స్టెయిన్స్‌ని వాడి మనము డిఫరెన్షియల్ స్టెయినింగ్ అనేది కంప్లీట్ చేస్తాం. కాకపోతే ఏందంటే దీంట్లో ఫోర్త్ స్టెయినింగ్‌ని ఏమంటారు అంటే ప్రైమరీ స్టెయినింగ్ అని చెప్తారు. ఓకేనా? ఫోర్త్ స్టెయినింగ్ వచ్చేసి ప్రైమరీ స్టెయినింగ్. ఓకే. ప్రైమరీ స్టెయినింగ్ అప్లై చేశాక, ఈ ప్రైమరీ స్టెయినింగ్‌ని అప్లై చేసిన తర్వాత మళ్ళీ రిమూవ్ చేయాలి. ఆ రిమూవ్ చేయడానికి ఏందంటే డీకలరైజర్ అనే ఏజెంట్‌ని మనం వాడతామన్నమాట. ఓకేనా? ఈ డీకలరైజింగ్ ఏజెంట్ అంటే ఏందంటే ఆహ్, ప్రొ ఆల్కహాల్ అయినా కానివ్వండి, లేదంటే డైల్యూటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అయినా కానివ్వండి, అలాంటివి మనం డీకలరైజింగ్ ఏజెంట్స్‌ని మనం యూజ్ చేస్తాము. ఈ డీకలరైజింగ్ ఏజెంట్స్‌ని వాడిన తర్వాత మనము ఫస్ట్ ప్రైమరీ స్టెయినింగ్ రిమూవ్ అయ్యాక మళ్ళీ నెక్స్ట్ స్టెయినింగ్ అనేది కౌంటర్ స్టెయినింగ్ అని చెప్తారు. ఓ కౌంటర్ స్టెయినింగ్ అనేది సెకండ్ స్టెయినింగ్ అన్నమాట. ఓకేనా? అంటే సెకండ్ స్టెయినింగ్ వాడతారు. అట్లా మోర్ థాన్ 1 స్టెయినింగ్ వాడి కంప్లీట్ చేసే స్టెయినింగ్‌ని మనం డిఫరెన్షియల్ స్టెయినింగ్ అని చెప్తారు. ఓకేనా? థర్డ్ వచ్చేసి స్పెషల్ స్టెయిన్. స్పెషల్ స్టెయిన్ అంటే ఏందంటే స్పెషల్‌గా మనం స్పోర్ట్స్‌కైనా కానివ్వండి, క్యాప్సూల్స్ అయినా కానివ్వండి, ఫ్లాజెల్లాకైనా కానివ్వండి, మెటాక్రోమాటిక్ గ్రాన్యూల్స్ అయినా కానివ్వండి, ఇవన్నీ ఏందంటే సెల్ యొక్క ఆర్గానెల్స్ అంటారు వీటన్నిటికి. ఓకేనా? సెల్ యొక్క ఆర్గానెల్స్ అంటే మైటోకాండ్రియా లేదంటే సైటోప్లాజం, గోల్జీ అపరేటర్స్‌ని స్టెయిన్ చేయడానికి, లేదంటే స్పోర్ట్స్ అంటే ఏందంటే షెల్‌తో కూడుకున్న బాక్టీరియా అయినా కానివ్వండి, క్యాప్సూల్స్‌లో ఉన్న బాక్టీరియా అయినా కానివ్వండి, ఫ్లాజెల్లా అంటే బాక్టీరియా యొక్క మూవ్‌మెంటరీ అన్నమాట. ఒక ఒక బాక్టీరియా కదలడానికి
ఉపయోగపడే మూవ్‌మెంట్స్ ఇచ్చే స్ట్రక్చర్‌ని ఫ్లాజెల్లా అంటారు. ఓకేనా? ఫ్లాజెల్ అయినా కానివ్వండి, మెటాక్రోమాటిక్ గ్రానుల్స్ అంటే ఏందంటే ఒక సెల్స్ లోపల ఇట్లా కలర్డ్ గ్రానుల్స్ ఉంటాయి. వాటిని మెటాక్రోమాటిక్ గ్రానుల్స్ అంటారు. ఇవన్నీ స్టెయిన్ అవ్వడానికి మనం వాడే స్టెయినింగ్‌ని స్పెషల్ స్టెయిన్ అని చెప్తారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మనం ఫస్ట్ మనం సింపుల్ స్టెయిన్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మనం డిఫరెన్షియల్ అండ్ స్పెషల్ స్టెయిన్ గురించి చూద్దాం. ఓకేనా? సింపుల్ స్టెయిన్ అంటే ఏందంటే సింపుల్ స్టెయిన్ ఈజ్ వన్ స్టెప్ మెథడ్ యూజింగ్ ఓన్లీ వన్ డై. ఇంతకుముందు చెప్పాను కదా! ఓన్లీ వన్ డై అనేది వి విల్ యూజ్. ఓకే. ఓన్లీ ఒకటే రకమైన స్టెయినింగ్ ని మనం వాడుతున్నాం కాబట్టి దాన్ని సింపుల్ స్టెయినింగ్ అంటారు. ఓకేనా? సింపుల్ స్టెయినింగ్ లో మోనోక్రోమ్ ఆర్ పాజిటివ్ స్టెయినింగ్. మోనోక్రోమ్ అంటే ఏందంటే మోనో అంటే సింగిల్, క్రోమ్ అంటే కలర్ అంటే సింగిల్ కలర్ ని వాడి, లేదంటే పాజిటివ్ స్టెయినింగ్ అంటే మీకు ఇంతకు ముందు చెప్పాను కదా! ఒక స్టెయినింగ్ మీద పాజిటివ్ చార్జ్ అనేది దాని మీద ఉంటది. ఆ పాజిటివ్ చార్జ్ అనేది ఒక స్టెయినింగ్ మీద అప్లై చేయబడుతది. ఆ పాజిటివ్ స్టెయినింగ్ ఉన్న డైని వాడడం కూడా సింపుల్ స్టెయినింగ్ అని చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్ దే ప్రొవైడ్ కలర్ కాంట్రాస్ట్ బట్ ఇంపార్ట్ ద సేమ్ కలర్ టు ఆల్ బ్యాక్టీరియా. సింపుల్ స్టెయినింగ్ టెక్నిక్స్ యూజ్డ్ టు స్టడీ ద మార్ఫాలజీ బెటర్. ఓకేనా? సింపుల్ స్టెయినింగ్ దేనికి వాడతారంటే ఒక బ్యాక్టీరియా యొక్క షేప్ ని మనం చూడడానికి, స్ట్రక్చర్ ని మనం చూడడానికి. ఓకేనా? ఒక బ్యాక్టీరియా అనేది కోకైలో ఉందా అంటే రౌండ్ ఫామ్ లో ఉందా, లేదంటే రాడ్ షేప్ లో ఉందా, అంటే బ్యాసిల్లై షేప్ లో ఉందా, లేదంటే క్యాప్సూల్ ఉందా, ఏముంది అనే దాని బ్యాక్టీరియా యొక్క స్ట్రక్చర్ ని షేప్ ని చూడడానికి మనం సింపుల్ స్టెయిన్ అనేది వాడతారు. ఓకేనా? అది రాడ్ షేప్ బ్యాక్టీరియానా, లేదంటే స్పైరల్ ఫామ్ లో ఉందా, లేదంటే కోకై ఫామ్ లో ఉందా, దాని స్ట్రక్చర్ ని చూడడానికి మనం సింపుల్ స్టెయినింగ్ అనేది వాడతాం. టు ఐడెంటిఫై ద షేప్ అండ్ సైజ్ అరేంజ్మెంట్ ఆఫ్ ద బ్యాక్టీరియా. ఇంతకుముందు చెప్పాను కదా! ఇట్లా రాడ్ షేప్ లో ఉందా, రౌండ్ షేప్ లో ఉందా, స్పైరల్ షేప్ లో ఉందా, లేదంటే ఆహ్, ఇట్లా బంచెస్ స్టెఫైలోకోకై అంటారు. ఇట్లా బంచెస్ గ్రేప్ బంచ్ ఉంటది కదా! గ్రేప్ బంచెస్ లెక్క ఇట్లా బంచ్ టైప్ లో ఉంటది. దాన్ని స్టెఫైలోకోకై అంటారు. ఇట్లా బంచ్ షేప్ లో ఉందా, ఏ షేప్ లో ఉంది బ్యాక్టీరియా అనేది షేప్ అండ్ సైజ్ ని చూడడానికి సింపుల్ స్టెయినింగ్ అనేది మనం వాడతాం అన్నమాట. సింపుల్ స్టెయినింగ్ చేయాల్సిన టెక్నిక్. ఫస్ట్ స్టెప్ ఏంటిదంటే ఫస్ట్ మనం ఒక నీట్ అండ్ స్టెరైల్ గ్లాస్ స్లైడ్ అనేది తీసుకోవాలి. టేక్ ఏ క్లీన్ అండ్ గ్రీస్ ఫ్రీ స్లైడ్. గ్రీస్ ఫ్రీ స్లైడ్ అంటే ఏంటంటే గ్రీస్ ని మనం లేకుండా అంటే ఆయిల్ కంటెంట్ లేకుండా మనము స్లైడ్ నుంచి రిమూవ్ చేయాలి. ఎలా రిమూవ్ చేయాలి అంటే మనం ఏదైనా ఫ్లేమ్ ఉంటది కదా! మా ల్యాబ్‌లలో ల్యాంప్స్ ఉంటాయి కదా! ఆ ల్యాంప్ దగ్గర ఏంటంటే స్లైడ్ ని ఒక్కసారి ఇట్లా ఫేజింగ్ చేయాలి. ఓకేనా? ల్యాంప్స్ ఉంటాయి కదా! ల్యాంప్ మీద స్లైడ్ ని ఒకసారి అటు ఇటు బోత్ సైడ్ కొంచెం ఫేసింగ్ చేస్తే ద ఆ హీట్ కి ఆయిల్ అనేది రిమూవ్ అయిపోతది. ఓకేనా? స్టెరైల్ స్లైడ్ తీసుకున్న తర్వాత ఒక్కసారి ఫ్లేమ్ కి ఫేజింగ్ చేస్తే అప్పుడు గ్రీస్ ఫ్రీ స్లైడ్ అయిపోతది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ప్రిపేర్ ఎ స్మియర్ ఆన్ ఇట్. ఒక లూప్ ఫస్ట్ ఇదొక లూప్ తీసుకోవాలి. లూప్ మీ అందరికి తెలుసు కదా! ఈ స్ట్రక్చర్ లో ఉంటది. ఓకేనా? ఒక లూప్ ఫుల్ ఆఫ్ శాంపుల్ తీసుకోవాలి. లూప్ ఫుల్ అంటే ఏంటిదంటే మనకు లూప్ ఉంటది కదా! ఈ స్ట్రక్చర్ లో లూప్ ఉంటది. ఈ లూప్ లో ఏందంటే లూప్ ఫుల్ ఆఫ్ శాంపుల్, ఈ లూప్ అనేది దీని నిండా మనం శాంపుల్ తీసుకోవాలి. అది బ్యాక్టీరియా కల్చరల్ ప్లేట్స్ ఉంటాయి కదా! కల్చరల్ ప్లేట్ లో ఉన్న గ్రోత్ అయినా కానివ్వండి, లేదంటే పేషెంట్ ఒక స్ఫూటం అయినా కానివ్వండి, లేదంటే పేషెంట్ ఒక పస్ శాంపుల్ అయినా కానివ్వండి, అంటే కల్చరల్ గ్రోత్ అయినా కానివ్వండి, ఈ లూప్ ఫుల్ శాంపుల్ తీసుకొని ఫ్లేమ్ కి దగ్గరలో ఇక్కడ పక్కకే ఫ్లేమ్ ని ఆన్ చేయాలి. ఫ్లేమ్ ని ఆన్ చేసి ఆ ఫ్లేమ్ ఆన్ చేసినాక ఫ్లేమ్ పక్కకే ఈ లూప్ ఉంది కదా బ్లూ కలర్, ఈ లూప్ ఫుల్ ఆఫ్ శాంపుల్ తీసుకొని స్లైడ్ మీద ఓవల్ షేప్ లో దానిని మనం స్మియర్ అనేది ప్రిపేర్ చేయాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి దానిని ప్రిపేర్ చేసాం కదండీ! స్మియర్ ప్రిపేర్ చేసినాక కొంచెం తడిగా ఉంటది. దానిని ఆరడానికి మనం ఈ ఫ్లేమ్‌కి ఒక్కసారి ఇట్లా బ్యాక్ సైడ్ నుండి కొంచెం హీట్ ఇవ్వాలి. హీట్ ఇస్తే ఏమైతదంటే స్మియర్ అనేది స్లైడ్‌కి కొంచెం గట్టిగా స్టిక్ అవుతదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి డ్రై అయిపోయింది కదా! ఇప్పుడు స్లైడ్ డ్రై అయిపోయింది కదా! డ్రై అయ్యాక ఏం చేయాలంటే దానికి మనం ఏదైనా ఒక స్టెయినింగ్ అనేది అప్లై చేయాలి. ఓకేనా? ఫ్లడ్ ద స్లైడ్ విత్ స్టెయిన్. ఓకేనా? ఏదైనా స్టెయిన్ ని స్లైడ్ మీద మొత్తం మనం వేయాలి. నెక్స్ట్ వచ్చేసి అలో స్టెయిన్ టు రియాక్ట్ ఫర్ 2 మినిట్స్. ఓకేనా? స్టెయిన్ వేసాక ఒక 2 మినిట్స్ వెయిట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి
ఆఫ్టర్ 2 మినిట్స్ వాష్ ద స్లైడ్ విత్ రన్నింగ్ ట్యాప్ వాటర్. ఓకేనా? ఇక్కడ 2 మినిట్స్ వెయిట్ చేసాం కదా! 2 మినిట్స్ వెయిట్ చేశాక ఇక్కడ మనం రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద స్లైడ్‌ని వాష్ చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి వాష్ చేశాక మనం ఎయిర్ డ్రై అయ్యాక, ఓకేనా? వాటర్ మొత్తం డ్రైన్ అయ్యాక, ఎయిర్ డ్రై అయ్యాక మనం అప్పుడు మైక్రోస్కోప్ కింద మనం ఫస్ట్ 10x, దాని తర్వాత 45x, నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ఇమర్షన్ లో మనం మైక్రోస్కోప్ లో బ్యాక్టీరియాని మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా? దిస్ ఈస్ ద సింపుల్ స్టెయినింగ్ ప్రొసీజర్. Actually, what is the mechanism behind the simple staining? Under a stain has ability to bind cellular component. These abilities depend upon the charges present on cellular component and charges present on chromophore group of stains. ఇక్కడ మీరు చూడొచ్చు, we use dye contains positive charge which attached with negative charge and it make visible of bacteria under microscope. మీకు ఇక్కడ చూడొచ్చు, stain has ability to bind cellular component. ఒక స్టెయిన్ అనేది బ్యాక్టీరియా యొక్క సెల్ కి అది అతుక్కోపోయే ఎబిలిటీ దీనికి ఉంటది అన్నమాట, స్టెయిన్ కి ఉంటది అన్నమాట. ఓకేనా? ఏ స్టెయిన్ హ్యాస్ ఎబిలిటీ టు బైండ్ ఏ సెల్యులర్ కాంపోనెంట్. ఒక స్టెయిన్ అనేది ఈ బ్యాక్టీరియా యొక్క సెల్ కి బైండ్ అవ్వడానికి ఎబిలిటీ ఉంటది. ఓకేనా? ఈ ఎబిలిటీ ఏ విధంగా ఉంటది అంటే, స్టెయిన్ ఎప్పుడైనా కూడా కావాలండి, బేసిక్ స్టెయిన్స్ అనేవి పాజిటివ్ చార్జ్ కలిగి ఉంటది అన్నమాట. ఓకేనా? పాజిటివ్ చార్జ్ అనేది ఉంటది. బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్ మీద నెగటివ్ చార్జ్ అనేది ఉంటది. ఓకేనా? ఈ పాజిటివ్ చార్జ్, నెగటివ్ చార్జ్ అనేవి రెండు బైండ్ అయ్యాక అప్పుడు స్టెయిన్ అనేది బైండింగ్ అయిపోతుంది అన్నమాట. ఈ పిక్ లో చూసినట్టు. ఓకేనా? బైండింగ్ అవుతుంది. బైండింగ్ అయిన తర్వాత అప్పుడు మనము బైండింగ్ అయ్యాక కలర్ అనేది దాంట్లో ఫిక్స్ అయిపోతుంది. అలా మనకు స్టెయిన్ అనేది బ్యాక్టీరియాలో ఫిక్స్ అయిపోయినాక ఎయిర్ డ్రై అయ్యాక మనం అప్పుడు మైక్రోస్కోప్ లో చూస్తే అది క్లియర్ గా మనకు కనిపిస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.